హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఈరోజు రిలయన్స్కి వెళ్ళానండి. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, అందుకే ఒకేసారి తేవడానికి అయితే వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా నేనైతే ఒక 2 monthsకి అయితే సరిపోనైతే షాపింగ్ అయితే చేసి వస్తానండి. ఈసారి కూడా అలాగే చేసి వచ్చాను. అయితే ఏమేమి తీసుకొచ్చానో మీకు కూడా చూపిస్తాను రండి. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, 5 kgsది. ఇది మాకు 2 months 2.5 months అయితే వస్తుంది. వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి అయితే ఇలా 5 kgs ఆయిల్ అయితే తీసుకొని వస్తానండి. సర్ఫ్ ఎక్సెల్ అండి లిక్విడ్, ఈసారి అయితే కొద్దిగా పెద్దదే తీసుకున్నాను. సాఫ్ట్ టచ్ అండి, ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి బట్టలకైతే. ఇది లేకపోతే మాత్రం అంత నచ్చవు. ఇంకా చిన్న బాబుండు కాబట్టి స్మెల్ గిన వస్తుంటాయి బట్టలు ఇది వేయకపోతే, అందుకే కంపల్సరీగా అయితే సాఫ్ట్ టచ్ అయితే తీసుకుంటాను. స్మెల్ అయితే బాగుంటుంది, నేనైతే ఎప్పుడు ఇదే తీసుకొస్తాను. పార్లీ మ్యారీ గోల్డ్ అండి, ఇది స్పెషల్గా మా బాబు కోసమే. వాడికి మాత్రం కంపల్సరీగా బిస్కెట్స్ ఉండాలి. మంగళదీప్ అగరబత్తులు స్మెల్ బాగుంటాయి. శనగపిండి అండి, ఇది మాత్రం 1/2 kg తీసుకొచ్చాను. ఎక్కువ యూజ్ చేయనండి శనగపిండి. ఇది వంటల కన్నా అయితే నేను నా ఫేస్ ప్యాక్కే ఎక్కువ యూజ్ చేస్తానండి, అందుకే ఇదైతే కొంచెమే తీసుకొచ్చాను. రస్క్ అండి, నేను మాత్రం కంపల్సరీ రిలయన్స్కి వెళ్ళినప్పుడల్లా ఇదైతే కంపల్సరీ అయితే తీసుకొస్తాను. ఇది లేకుండా అయితే అసలు రాను, ఎందుకంటే నాకైతే ఎందుకో టీ తాగినప్పుడు మాత్రం రస్క్ అయితే ఉండాలి. బాగా అలవాటు పడిపోయేది దీనికైతే. డిష్ వాష్ లిక్విడ్ అండి, ఇది 1+1 ఆఫర్, నేనైతే ఎప్పుడు ఇదే తీసుకొస్తాను. డోమెక్స్ అంటే ఇది మాత్రం చిన్నదే తీసుకొచ్చాను. నేను ఎక్కువ కెమికల్ అనేది వాడకుండా యూజ్ చేస్తాను కాబట్టి ఇది మాత్రం తక్కువనే వాడతాను, అందుకైతే ఇదైతే ఒకటే తీసుకొచ్చాను. సాల్ట్ అండి, ఆశీర్వాదు, ప్రతిసారి ఇదే తీసుకొస్తాను. ఇంట్లో సాల్ట్ ప్యాకెట్స్ ఉన్నాయో లేవో అయితే చూసుకోలేదు, మర్చిపోయా. ఇంకా ఒకవేళ ఉన్న వేస్ట్ కావు కదా, అందుకనైతే ఒకటైతే తీసుకొని వచ్చాను. జీలకర్ర చిన్నది తీసుకొచ్చాను ఒకటి. మైదా పిండి, ఇదైతే 1 kg అయితే తీసుకున్నాను. పిల్లలకి బాగా ఇష్టం బోండాలంటే, అందుకనైతే ఒక 1 kg అయితే తీసుకొచ్చాను. షుగర్ అండి, ఇదైతే ఒక 2 monthsకి అయితే వస్తుంది. ఒక 2 kgs అయితే తీసుకున్నాను. మొక్కజొన్న కండలండి, ఇవి రిలయన్స్లో అయితే కనిపించాయి, ఎందుకో పిల్లలు తింటారు కదా అని అయితే ఇవైతే ఒక 2 తీసుకున్నాను. నీమ్ ఆయిల్ అండి, ఇది మాత్రం ఫ్లోర్ క్లీనింగ్కి అయితే బాగా యూజ్ అవుతుంది, అంటే బాగా పనిచేస్తుంది, నాకైతే నచ్చింది. అందుకనైతే ఇది ప్రతిసారి అయితే నేను ఇదే తీసుకొస్తాను. ఇది చిన్నదైనా పెద్దదైనా ఒకటే రేట్ అని ఆఫర్ పడింది, అందుకైతే నేను ఇది పెద్దదైతే తీసుకొచ్చాను. ప్రతిసారి అయితే ఇంత పెద్దదైతే తీసుకురాను, కొంచెం చిన్నదే తీసుకొస్తాను. టూత్ బ్రష్లు అండి, బై 2 get 1 లాగా నేనైతే ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను. ఒట్టి మిరపకాయలండి, ఇవి లేకపోతే అసలు తాలింపులు అస్సలు బాగుండదు. ఇట్లా పప్పుచారు అవి చేసినప్పుడు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది, అందుకనైతే ఇవి కూడా తీసుకొని వచ్చాను. ఫ్లాక్ సీడ్స్ అండి, అవిసె గింజలు, ఇవి కూడా తీసుకొచ్చాను. ఇవైతే నేను ఎక్కువ హెయిర్కే యూజ్ చేస్తాను. ఇవి మాత్రం వెతికి తీసుకొచ్చానండి, తొందరగా దొరకలే నాకు. మెంతులు అండి, ఇవి కూడా నేను హెయిర్ ప్యాక్కే యూజ్ చేస్తాను, అందుకే కొన్ని అయితే తీసుకొని వచ్చాను. డవ్ సోప్స్, ఇవి ఇట్లా బాక్స్ తెస్తే తక్కువ ప్రైస్ పడుతుంది అని అయితే ఇలా తీసుకొచ్చాను. ఇందులో అయితే ఒక 3 bars అయితే ఉంటాయండి. క్లోజప్ అండి, దీని అసలు ప్రైస్ అయితే వచ్చేసి 160 అండి, కానీ ఇది 40 రూపీస్కే వచ్చింది. ఫెస్టివల్ ఆఫర్ అంట, అదే అండి శివరాత్రి ఆఫర్ అంట. ఆవాలండి, ఎప్పుడైనా ఇన్నైతే తేను, కానీ ఈసారి అనుకోకుండా ఆవాలండి, ఎప్పుడైనా ఇన్నైతే తీసుకోను, కానీ ఈసారి అనుకోకుండా అయితే ఇలా కొన్ని ఎక్కువే తీసుకొని వచ్చాను. ఉంటాయి కదా మనకి, ఇంకా ఇది పాడైపోయేది కాదు కదా అని అయితే కొన్ని అయితే ఎక్కువే తీసుకొచ్చాను. శనగపప్పు అండి, ఇది కూడా తక్కువనే తీసుకొస్తాను, పోపు గింజలకి వాటికి వాడడానికి మాత్రం తీసుకొస్తాను. ఈసారి అయితే ఇది కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, తక్కువ యూజ్ చేస్తాను అనమాట నేను.
చపాతీ పిండి అండి. ఇది ఆల్రెడీ అయితే ఒకటైతే ఉన్నది, ఇంకొకటి ఉంటే బాగుంటుంది కదా అని అయితే ఇంకొకటి అయితే తీసుకున్నాను. ఆశీర్వాద్ అండి నేను వాడేదైతే, చాలా స్మూత్గా బాగుంటాయి. హెన్కో బార్ అండి. ఎప్పుడైనా నేను సర్ఫ్ ఎక్సెల్ తీసుకొస్తాను, కానీ ఈసారి సర్ఫ్ ఎక్సెల్ దొరకలేదు, లేదు అక్కడ, అందుకనైతే ఇవైతే తీసుకొచ్చాను. ఇట్లనే పిల్లలవి షూసు, బ్యాగు అవన్నీ ఏమన్నా ఉతకడానికి పనికి వస్తాయి కదా, అందుకనైతే తీసుకున్నాను. ఎర్రపప్పు అండి. నేనైతే ఎక్కువైతే ఇదే యూజ్ చేస్తాను, కందిపప్పు అయితే తక్కువ యూజ్ చేయడము నాకు అంతగా నచ్చదు, ఇదైతేనే బాగుంటుంది, అందుకే నేనైతే ఎక్కువ ఇదే తీసుకుంటానండి. డెటాల్ అండి, హ్యాండ్ వాష్ లిక్విడ్ అనమాట. నేనైతే ఎప్పుడైనా ఇది కూడా 1+1 ఆఫర్లోనే తీసుకుంటాను, కానీ లాస్ట్ టైం తెచ్చింది ఇంకా అయిపోలేదు, అది కొంచెం ఉంది, ఇంకా అందుకే వేస్ట్ ఎందుకు అనేసి ఒకటే తీసుకున్నాను. కానీ 1+1లో అయితే కొంచెం మనకి మనీ అనేది తక్కువ పడుతుంది. అటుకులండి, ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి పనికొస్తాయి కదా అనేసి తీసుకున్నాను, బాగుంటాయి అటుకులు. బాస్మతి రైస్ అండి, నేను తక్కువే వాడతాము, బిర్యానీలు అవన్నీ వేయడం అయితే తక్కువే, అందుకైతే కొన్నే తీసుకున్నాను. పన్నీర్ అండి, నేను ఎప్పుడైతే దీన్ని యూజ్ చేయలేదు, ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ఇలా ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇది బాగుంటే నెక్స్ట్ టైం అయితే కొంచెం పెద్దది తీసుకుందామని, ఇది ఒక 200 గ్రామ్స్ ఉంది, ఇది కూడా ప్రైస్ అయితే తక్కువకి వచ్చింది. ఈ క్రీమీ బిస్కెట్ అయితే మా పాప కోసం అండి, తనకి క్రీమ్ బిస్కెట్లు అంటే చాలా ఇష్టం, అందుకనైతే ఇది స్పెషల్గా తన కోసమే తీసుకొచ్చాను. ఇంకా ఫైనల్గా అయితే షుగర్ అండి, ఇవన్నీ తీసుకున్నందుకు గాను షుగర్ అయితే ఫ్రీగా ఇచ్చారు, అంటే 3000 బిల్ అయితే మనకి షుగర్ అనేది 9 రూపీస్కి ఇస్తారు. రిలయన్స్లో మాత్రమే, బయట కాదు, రిలయన్స్లో. సో ఇదండి నా నెల సరుకులు, ఇవైతే ఒక 2 మంత్స్కి అయితే వస్తాయి. అసలు ఏంటంటే విషయం, శివరాత్రి రోజు ఆఫర్ ఉంది, అందుకనైతే ఇవి తక్కువ ప్రైస్కి వచ్చినవి. మ్యాక్సిమం అయితే ఇవి 4,000 to 5,000 అవుతాయి, ఈ లిక్విడ్లకే అవుతాయండి అసలు చాలా డబ్బులు, కానీ నాకు 4,000 అయితే అయింది. ఆఫర్ ఉంది కాబట్టి ఇవి కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చినాయి, తక్కువ అంటే మరీ తక్కువేం కాదండి, మనకి మ్యాక్సిమం దాని మీద ఉన్న రేట్ కన్నా కొంచెం డిస్కౌంట్లో అయితే పడుతుంది. సో కానీ నాకైతే కొంచెం మంచిగానే అనిపించింది రిలయన్స్లో షాపింగ్ చేయడం అయితే. దీనంతా మొత్తం బిల్ అయితే 4,000 అయిందండి. ఇవేనండి నేను తెచ్చిన నెల సరుకులు. మరి మీ ఇంట్లో మీరు తెచ్చుకున్న సరుకులకి ఎంత ఖర్చు అవుతుందో నాకు కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి, స్కిప్ చేస్తున్నారు, ప్లీజ్ అలా చేయకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.